హాయ్. ఈరోజు వచ్చిందనేసి మనమేమి ఇమేజ్ ట్యాగ్ గురించి తెలుసుకుందాము. ఇమేజ్ ట్యాగ్ అంటే ఏమి? ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా ఒక ఇమేజ్‌ని మన వెబ్‌సైట్‌లో ఇన్సర్ట్ చేయాలనుకున్నప్పుడు ఎలా ఇన్సర్ట్ చేయాలి? దాని యొక్క అట్రిబ్యూట్స్‌ని తెలుసుకుందాము. అట్రిబ్యూట్స్ అంటే ఎంత విడ్త్ ఉండాలా? ఎంత హైట్ ఉండాలా? ఏమి అనేది దాని గురించి పూర్తిగా ఈరోజు దాని గురించే ఉంటుందనమాట. ఇమేజ్ అనేది ఎలా? ఏమి అనేసి. ఓకేనా? దాని గురించి చూద్దాము ఈరోజు. ఓకే. ఇమేజ్ ట్యాగ్ అనేదేమి? యూజ్ ద ఇమేజ్ ట్యాగ్ టు ఎంబెడెడ్ ఇమేజెస్ యువర్ హెచ్‌టీఎంఎల్ అంటే మన హెచ్‌టీఎంఎల్ ఇప్పుడు ఈ హెచ్‌టీఎంఎల్ అనుకోండి. ఈ హెచ్‌టీఎంఎల్‌లో మన ఇమేజ్‌ని ఏ విధంగా మనము ఇన్సర్ట్ చేస్తాము అనేసి. ఇప్పుడు మీకు ఇమేజ్ అనేది ఎలా ఇన్సర్ట్ చేయాలా? దాని సైజ్‌ని ఎలా సెట్ చేయాలి? దానికి ఆల్ట్ అట్రిబ్యూట్స్‌ని, విడ్త్ అట్రిబ్యూట్స్, హైటు దాని గురించి ఈరోజు కంప్లీట్‌గా చూద్దాము. మనము ఒక వెబ్‌సైట్‌లో ఇమేజ్‌ని ఎలా యూజ్ చేస్తాము అనేసి. ఓకేనా? ఇప్పుడు నేనిక్కడేమి ఇక్కడ చూడండి. నేనిప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాను? ఇమేజ్ ట్యాగ్ తీసుకుంటున్నాను. ఇమేజ్ సోర్స్ అనేసి తీసుకుంటాం. మనము నిన్న వీడియోలో మనం ఏం చూసినాము? హెచ్‌రెఫ్ గురించి చూసినాం. హెచ్‌రెఫ్ అంటే ఏమి? హైపర్ లింక్. మనం ఏదైనా మన వెబ్‌సైట్‌లో వేరే పేజ్‌కి దాన్ని ఏ విధంగా చూసుకున్నాము? 3 రకాలుగా తీసుకున్నామనమాట. ఇక్కడ అలా ఏం లేదనమాట. ఇమేజ్ సోర్స్ అనమాట. నువ్వు దేన్నన్నా ఇవ్వచ్చనమాట. ఓకేనా? ఇప్పుడు ఇమేజ్ సోర్స్ నేనేం చేస్తాను? ఇక్కడ ఏదైనా ఇమేజెస్ తీసుకుందాం. ఇప్పుడు నేను డైరెక్ట్‌గా వెబ్‌సైట్ లింక్‌ని ఇస్తాననమాట. ఇప్పుడు ఇక్కడ ఇమేజ్ ఉంటుంది కదా! ఎక్కడ ఇమేజ్ లేదు ఇక్కడ. ఆ! ఈ ఇమేజ్ నేనేం చేస్తాను? కాపీ ఇమేజ్ అడ్రెస్. ఇప్పుడు నేనేం చేశాను గూగుల్‌లో వచ్చి సెర్చ్ చేసి ఈ కాపీ ఇమేజ్ అడ్రెస్ తీసుకున్నాను. నేనిప్పుడు ఇక్కడ ఏం చేస్తాను దీంట్లో ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఇక్కడ పేస్ట్ చేసినప్పుడు ఏమొస్తుందనేది చూడండి. ఓకే. వచ్చింది చూసారా? ఇప్పుడు, ఇప్పుడు ఇమేజ్ వచ్చింది. ఎందుకురా అంటే ఇది ఆన్‌లైన్‌లో ఉంది. నేను నెక్స్ట్ ఇప్పుడు ఇది సోర్స్ అట్రిబ్యూట్ అన్నమాట. ఈ సోర్స్ అట్రిబ్యూట్‌తో మనం ఏం చేస్తాము ఆ యూఆర్ఎల్‌ని కానీ లేదా మనము ఏదన్నా కానీ యూఆర్ఎల్‌ని గాని లేదంటే పీసీలో ఉంటే పీసీ అడ్రెస్‌ని గాని లేదా సర్వర్‌లో మనం హోస్ట్ చేసుంటే దాని అడ్రెస్ కానీ మనం ఏం చేస్తాము దీంట్లో ఇస్తామన్నమాట. ఇచ్చిన తర్వాత అదేమవుతుంది ఆటోమేటిక్‌గా మనకు తీసుకొని ఇస్తుందన్నమాట. ఈ సోర్స్ అట్రిబ్యూట్‌లో మనం ఏం చేస్తాము అడ్రెస్ ఇస్తాము. ఇప్పుడు సోర్స్ అడ్రెస్ ఇచ్చినాము. ఇప్పుడు సపోజ్ నేనేం చేసినాను ఈ యూఆర్ఎల్ అడ్రెస్ ఇచ్చినాను కాబట్టి నాకిక్కడ యూఆర్ఎల్ వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ అలా కాకుండా నేను పీసీలో ఉండేది ఇవ్వాలిరా అంటే అప్పుడు నేను ఈ హెచ్‌టీఎంఎల్ కోడ్‌ని నేను ఎక్కడ చేయాలా? పీసీలో చేయాలన్నమాట. ఇది ఆన్‌లైన్‌లో ఉంది కాబట్టి అది మనకు పీసీలో తీసుకోవట్లేదు. అర్థమైందా? నెక్స్ట్ సోర్స్ అట్రిబ్యూట్ అయింది కదా! ఇప్పుడు ఇదేమి సోర్స్ అట్రిబ్యూట్ యూఆర్ఎల్ ఆఫ్ ది ఇమేజ్ ఫైల్ యూ వాంట్ టు ఎంబెడ్ ద వాల్యూ ఆఫ్ ది సోర్స్ అట్రిబ్యూట్ క్యాన్ బి రిలేటివ్ యూఆర్ఎల్ టు అన్ ఇమేజ్ వితిన్ యువర్ వెబ్‌సైట్ ఫైల్ స్ట్రక్చర్ ఆన్ అబ్సల్యూట్ నేను ఇంతకు ముందు చెప్పాను కదా! మనకు ఏముంటది? రిలేటివ్ యూఆర్ఎల్స్ ఉంటది. నెక్స్ట్ వచ్చిందనేమి అబ్సల్యూట్ యూఆర్ఎల్ ఉంటది. అబ్సల్యూట్ యూఆర్ఎల్ అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేసినాను దీన్ని కాపీ చేసుకొని నేను ఇక్కడ మన వెబ్‌సైట్‌లో ఏసినాను. సో దీన్నేమంటాం మనము అబ్సల్యూట్ యూఆర్ఎల్ అంటాం. అదే మనము ఇక్కడ రిలేటివ్ యూఆర్ఎల్ అంటే మన వెబ్ పేజ్‌లో ఉన్నటువంటి మన వెబ్‌సైట్‌లో ఉన్నటువంటి దాన్ని కాపీ చేసుకొని వేయడాన్ని మనం ఏమంటాము? అబ్సల్యూట్ యూఆర్ఎల్ అంటామనమాట. సారీ రిలేటివ్ యూఆర్ఎల్ అంటామనమాట. అర్థమైందా? రిలేటివ్ యూఆర్ఎల్, అబ్సల్యూట్ యూఆర్ఎల్ నెక్స్ట్ ఇంటర్నల్ యూఆర్ఎల్ దీని గురించి నేను ఇంతకుముందు మీకు లాస్ట్ వీడియోలో హైపర్ లింక్స్ చెప్పినప్పుడు చెప్పాను. ఓకే. మీరు హైపర్ లింక్స్ కూడా ఒకసారి చూడండి. మీకు బాగా అర్థమవుతుంది. ఇది దాని గురించి ఇక్కడ ఇచ్చాడనమాట. నెక్స్ట్ ఇప్పుడు నేను ఇక్కడ దేని లింక్ తీసుకున్నాను. ఇదొచ్చిందనేసేమి అబ్సల్యూట్ యూఆర్ఎల్. నెక్స్ట్ రిలేటివ్ యూఆర్ఎల్‌లో ఏదైనా ఒకటి తీసుకుంటాం. ఓకే. ఇది ఉన్నది చూసారా? నేనేం చేస్తాను కాపీ ఇమేజ్ అడ్రెస్ తీసుకుంటాను. ఇక్కడ నేను కాపీ ఇమేజ్ అడ్రెస్ తీసుకొని నేనేం చేస్తాను, ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను. ఇక్కడ చూడండి. నేను ఇక్కడ అసెట్స్ ఈ ఓఆర్‌జీ ట్రాన్స్‌ఫార్మ్ ఇదేమి నేనేమి ఇవ్వను. జస్ట్ నేనేమిస్తాను, ఇక్కడ చూడండి. ఇది నేను తీసేస్తాను. తీసిన తర్వాత కూడా వచ్చింది చూసారా? అంటే నేను దీన్నే మనం ఏమంటాంరా అంటే రిలేటివ్ యూఆర్ఎల్ అంటాం. ఇంతకుముందు నేనేం చేసినాను, ఇప్పుడు మీకు దీన్ని కూడా కాపీ చేసి నేను చేసి చూపెడతాను. ఇప్పుడు నేను దీని అడ్రెస్‌ని కాపీ చేసుకుంటాను. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో నేనేస్తాను. మీకు బాగా అర్థమవుతుందన్నమాట. మన దగ్గర 2 ఇమేజ్‌లున్నాయన్నమాట. ఒకటొచ్చిందని ఇక్కడ చూడండి. ఇదొక ఇమేజు, ఇదొక ఇమేజు. ఈ ఇమేజ్‌లో వచ్చిందనేసి నేనేం చేశాను, ఇక్కడ చూడండి హెచ్‌టిటిపిఎస్ అసెట్స్ డాట్ లెవెల్ అండ్ క్లినిక్ డాట్ ఓఆర్‌జీ ట్రాన్స్‌ఫార్మ్ ఇదొచ్చిందనేసేమి వెబ్‌సైట్ అన్నమాట. వెబ్‌సైట్ అడ్రెస్. కానీ మనం ఇక్కడ ఇచ్చాము ఆ వెబ్‌సైట్ అడ్రెస్ ఇవ్వలేదు. దీన్ని మనం ఏమంటాము అబ్సల్యూట్ యూఆర్ఎల్ అంటాం. ఎందుకు? ఇది వేరే వెబ్‌సైట్‌ని ఇంకా మన ఇమేజ్‌ని తీసుకొని మన వెబ్‌సైట్‌లో ఏస్తన్నాం కాబట్టి. దీన్నేమంటాము మనం రిలేటివ్ యూఆర్ఎల్ అంటాం. ఎందుకంటే మన వెబ్‌సైట్‌లోని ఇంకా తీసుకొని మన వెబ్‌సైట్‌లో ఉన్నటువంటి ఇమేజ్‌ని మన వెబ్‌సైట్‌లోనే లింక్ ఇస్తన్నాం కాబట్టి దీన్నేమంటాం మనము రిలేటివ్ యూఆర్ఎల్ అంటాం. అర్థమైందా? ఇప్పుడు మీకు బాగా అర్థమైందనుకుంటాను. అబ్సల్యూట్ యూఆర్ఎల్‌కి, రిలేటివ్ యూఆర్ఎల్‌కి ఈ సోర్స్ అట్రిబ్యూట్‌లో మనం ఏం చేస్తాము, ఆ యూఆర్ఎల్ అంటే సోర్స్ అంటే ఇటు సోర్స్ ఎస్ఆర్‌సి అంటేనేమి సోర్స్ అట్రిబ్యూట్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఆల్ట్ అట్రిబ్యూట్ అంటే ఈ ఆల్ట్ అట్రిబ్యూట్ అనేది ఇట్ ప్రొవైడ్స్ ఆల్టర్‌నేట్ టెక్స్ట్ ఫర్ ఇమేజ్. దిస్ టెక్స్ట్ ఈస్ డిస్ప్లేడ్ ఇఫ్ ద బ్రౌజర్ కెనాట్ లోడ్ ద ఇమేజ్. మోర్ ఇంపార్టెంట్‌లీ స్క్రీన్ రీడర్స్ యూజ్డ్ బై విజువల్లీ రెడ్యూస్డ్ ఇండివిడ్యువల్స్ డిపెండ్ ఆన్ ఆల్ట్ అట్రిబ్యూట్. అంటే దీనికి అర్థం ఏమిరా అంటే ఆల్ట్ అట్రిబ్యూట్‌ని మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే, ఇప్పుడు ఇమేజ్ లోడ్ కాలేదనుకోండి బ్రౌజరు ఈ ఆల్ట్ టెక్స్ట్ ద్వారా ఆల్టర్‌నేట్ టెక్స్ట్ అంటాం దీన్ని. ఈ ఆల్టర్‌నేట్ టెక్స్ట్ ద్వారా ఇది డిటెక్ట్ చేసుకుంటుందన్నమాట ఈ ఇమేజ్ ఏమి అనేసి. అర్థమవుతుందా?
ఇప్పుడు నేను ఇక్కడ గూగుల్‌లో నేనేం చేసినాను, ఓన్లీ నేను సెర్చ్ చేసేదేమి క్వాంటం కంప్యూటింగ్. సో, క్వాంటం కంప్యూటింగ్ నేను సెర్చ్ చేసిన తర్వాత నాకు ఈ ఇమేజెసే ఎందుకొచ్చింది? వేరే ఇమేజెస్ రావచ్చు గదా! ఎందుకంటే ఈ ఆల్ట్ టెక్స్ట్ అనేది దీంట్లో ఈ ఇమేజెస్‌లో ఆల్ట్ టెక్స్ట్ అనేది వచ్చిందనేసి ఏం యూజ్ చేశారు? క్వాంటం కంప్యూటింగ్ యూజ్ చేశారనమాట. కాబట్టే మనకిక్కడ ఆ క్వాంటం కంప్యూటింగ్ అని మనం సెర్చ్ చేస్తానంగానే మనకేమొస్తాంది? ఈ మొత్తం ఇమేజెస్ వస్తాందనమాట. ఇప్పుడు మీకిది అర్థమైంది గదా! అంటే బ్రౌజర్ వచ్చిందని డిటెక్ట్ చేసుకుంటుంది. ఒకటొచ్చి ఎస్‌ఈఓ పర్పసు. ఇంకోటొచ్చిందనేసేమి ఎవరైతే ఈ బ్లైండ్ వాళ్ళుంటారో వాళ్ళు చదువుతారు చూసారా? వాళ్ళు చదివేటప్పుడు వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందనమాట ఆల్ట్ టెక్స్ట్. ఈ ఆల్ట్ టెక్స్ట్ ద్వారా ఆ ఇమేజ్‌ని టైటిల్ ఆ ఇమేజ్ అంటే ఏమి? ఆ ఇమేజ్ గురించి మనము దీంట్లో ఉంటుందనమాట. ఆల్ట్ టెక్స్ట్ ద్వారా మీకు 3 యూజెస్ ఉంటాది. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చిందనేసేమి బ్రౌజర్‌లో ఇమేజ్ లోడ్ కానప్పుడు ఈ ఆల్ట్ టెక్స్ట్ ద్వారా అది డిటెక్ట్ చేసుకుంటుంది ఇమేజ్ ఏమి అనేసి. నెక్స్ట్ ఏమి ఎస్‌ఈఓ పర్పస్. ఇప్పుడు నేనిక్కడ క్వాంటం కంప్యూటింగ్ అనేసి నేనిక్కడ మీకు చూపెట్టినాను గదా! ఇక్కడ క్వాంటం కంప్యూటింగ్ అనేసి నేను సెర్చ్ చేస్తాంగానే ఈ ఇమేజెసే వస్తున్నాయి చూసారా? వేరే ఇమేజ్ రాకుండా ఈ ఇమేజెసే వస్తాంది. అంటే ఏమి? ఇది ఎస్‌ఈఓ పర్పస్‌లో గూడా మనకు ఆల్ట్ టెక్స్ట్ అనేది బాగా యూజ్ అవుతుందనమాట. నెక్స్ట్ మూడోదేది బ్లైండ్ పీపుల్‌కి ఎవరైతే అంటే కంటితో చదవలేరో వాళ్ళ కోసము ఈ ఆల్ట్ టెక్స్ట్. అంటే ఏమి బ్లైండ్ పీపుల్స్ ఎవరైనా వెబ్‌సైట్‌లో కంటెంట్‌ని తెలుసుకోవాలనుకున్నప్పుడు ఆ ఇమేజ్ వచ్చిందనుకో, ఆ ఇమేజ్ ఆల్ట్ టెక్స్ట్ అని వాళ్ళకి చెప్తుందనమాట. ఇది ఉంది ఈ వెబ్‌సైట్‌లో ఇది ఉంది అనేసి. అంటే ఈ ఇమేజ్ దీనికి సంబంధించింది అనేసి. అర్థమైందా? అట్రిబ్యూట్ ఆఫ్ ఇమేజ్ ట్యాగ్. ఈడ ఇచ్చాడు అదే అన్నమాట. బి డిస్క్రిప్షన్ అండ్ కన్సైజ్, కన్సిడర్ ద కాంటెక్స్ట్, కన్వే ద ఫంక్షన్, ఇంక్లూడ్ ఆల్ టెక్స్ట్ వితిన్ ది ఇమేజ్, అవాయిడ్ రిడెండెన్సీ ఈడ ఇచ్చాడు చూసారా? అదనమాట. ఇప్పుడు మీకు ఇది బాగా అర్థమైందనుకుంటాను. ఇదేమి ఇప్పుడు ఇక్కడ ఇచ్చిండేటువంటి ఎగ్జాంపుల్ ఏది? ఇమేజెస్ అనేసి ఇచ్చాడు. సో, దీన్నేమంటాం మనము రిలేటివ్ యూఆర్ఎల్ అంటాం. ఇప్పుడు మీకు ఇది బాగా అర్థమైంది. రిలేటివ్ యూఆర్ఎల్, అబ్సల్యూట్ యూఆర్ఎల్ నెక్స్ట్ వచ్చిందనేసేమి నెక్స్ట్ ఏం చెప్పాను? ఆల్ట్ టెక్స్ట్, సోర్స్ అట్రిబ్యూట్ గురించి చెప్పాను. ఇప్పుడేమి నెక్స్ట్ ఇప్పుడు మనము ఈ ఇమేజ్ అనుకోండి. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? ఈ ఇమేజ్‌ని తీసేస్తాను. నేను ఇమేజ్‌ని తీసేసిందనేసి నేనేం చేస్తున్నాను? ఈ ఇమేజే ఉంది కదా! సో, ఈ ఇమేజ్‌కి నేను ఆల్ట్ టెక్స్ట్ రాయాలిరా అంటే ఏం చేస్తాను? ఇక్కడ సోర్స్ అట్రిబ్యూట్ యూజ్ అయిన తర్వాత మనము ఆల్ట్ టెక్స్ట్ రాయడానికి ఏం యూజ్ చేస్తాము? ఆల్ట్ ఈక్వల్స్ టు ఇప్పుడు సపోజ్ ఇదేమి నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అనుకోండి. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అనేసి నేనిక్కడ ఏం చేస్తాను? టైప్ చేస్తాను. టైప్ చేసిన తర్వాత ఇది ఏం చేస్తుందిరా అంటే ఇది ఆటోమేటిక్‌గా మనకు డిటెక్ట్ చేసుకుంటుందనమాట. అంటే ఈ ఇమేజ్‌కి ఆల్ట్ టెక్స్ట్ అంటే ఇమేజ్ చూడని వాళ్ళకి ఇది దేన్ని తెలుపుతుంది ఈ ఇమేజు అనేసంటే ఇప్పుడు ఒకటి నేను బ్లైండ్ పీపుల్ అనుకోండి. వాళ్ళకి ఈ ఇమేజ్ కనపడదు కదా! సో, వాళ్ళకి ఇదేం చెప్తుంది ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది. ఈ ఇమేజ్ నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్‌కి సంబంధించింది అనేసి. అర్థమైందా? కాబట్టి వాళ్ళు దాన్ని బట్టి నన్నేమని అర్థం చేసుకుంటారు. ఓకే. ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది. అది దీనికి సంబంధించింది అనేసి. ఇప్పుడు మీకు ఇదేమి ఇమేజ్ అనేది ఎలా ఇన్సర్ట్ చేయాలా ఏమి అనేది అర్థమైంది. ఇప్పుడు సపోజ్ నేనిక్కడ ఒక లింక్ ఇస్తాను. ఎలా ఇప్పుడు నేను ఇంతకుముందు మీకు చూపెట్టినాననమాట. ఇంతకుముందు వీడియోలో హెచ్‌రెఫ్ ఈక్వల్స్ టు నేనిక్కడ ఏం చేస్తున్నాను రిలేటివ్ యూఆర్ఎల్ ఇస్తాను. ఓకే. రిలేటివ్ యూఆర్ఎల్ ఏది? ఇప్పుడు నేను సపోజు ఇదనుకోండి. నేనేం చేస్తాను ఇది ఇస్తాను. లేదా ఇది ఓకే. నేనిక్కడ ఏం చేస్తున్నాను ఇది ఇస్తాననమాట. ఇప్పుడు నేనేం చేస్తాను దీన్ని రన్ కోడ్ చేస్తాను. నేను క్లిక్ చేస్తానంగానే నాకు ఇక్కడ ఓపెన్ అయిందా? అర్థమైంది గదా! ఇదేమి రిలేటివ్ యూఆర్ఎల్. మన వెబ్‌సైట్‌లో ఉన్నటువంటి వెబ్‌సైట్‌కి ఇస్తున్నాను. ఇప్పుడు ఇది ఇమేజ్‌ని గూడా ఆ విధంగా మనం ఏం చేయొచ్చు? లింక్ చేయొచ్చనమాట. అర్థమైందా? ఇక్కడ మనం ఈ ఇమేజ్ మీద క్లిక్ చేస్తానంగానే మనము ఈ హైపర్ లింక్ ద్వారా వేరే లింక్‌ని గూడా మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఇప్పుడు ఇది మీకు బాగా అర్థమైంది గదా! ఇప్పుడేమి ఆల్ట్ అట్రిబ్యూట్ అయింది. నెక్స్ట్ ఏమి ఇప్పుడు నేను సపోజ్ ఇక్కడేమి ఆల్ట్ అట్రిబ్యూట్ అయింది గదా! నేనిక్కడ ఇంకొక అట్రిబ్యూట్స్ యూజ్ చేస్తాను. నేనేమి విడ్త్ ఈక్వల్స్ టు నేనేమి కోలన్‌లో రాసాను. నెక్స్ట్ హైట్ ఈక్వల్స్ టు అని కోలన్‌లో రాసాను. ఇప్పుడు సపోజ్ ఇది ఎంతుంది? ఫుల్ విడ్త్ తీసుకుంటాంది. నేనేం చేస్తాను ఇక్కడ 100 అని రాసాను. 100 పిక్సెల్స్. నెక్స్ట్ హైట్ ఈక్వల్స్ టు నేనేం రాసాను? 100 పిక్సెల్స్. ఇక్కడ చూడండి. నేను 200 పిక్సెల్స్ పెట్టాను. 100 పిక్సెల్స్ పెడితే ఇక్కడొస్తుంది. సో, నేనేం చేస్తాను ఇక్కడ నేను ఇంకొక హ్మ్, 300 పెడతాను. నెక్స్ట్ విడ్త్ వచ్చిందనేసి 500 పెడతాను. ఇక్కడ చూడండి ఇమేజ్ పెద్దదయిందా? నెక్స్ట్ అంటే మీ ఇమేజ్ సైజ్‌ని కూడా మీరేం జేసుకోవచ్చు, ఎంత పెట్టుకోవాలనేసి కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ నేనేం చేస్తాను, దీన్ని పారాగ్రాఫ్‌లో తీసుకుంటాను. ఈ ఇమేజ్‌ని నేనేం చేస్తున్నాను, ఒక పారాగ్రాఫ్‌లో తీసుకుంటాను. ఓకే. ఇప్పుడు ఇదేమి ఒక పారాగ్రాఫ్ అన్నమాట. ఈ పారాగ్రాఫ్‌లో నేను తీసుకున్నాను. నెక్స్ట్ నేను దీన్ని కాపీ చేసుకుంటాను. నెక్స్ట్ కింద పేస్ట్ చేస్తాను. అంటే ఇప్పుడు చూడండి ఈడ గ్యాప్ వచ్చింది చూసారా? నేనిప్పుడు కింద ఇమేజ్‌ని వచ్చిందనేసి నేనేం చేస్తాను, 200 హైట్ నేను 100 చూసారా? పెద్ద పైనుండే ఇమేజ్ వచ్చిందని అంటే ఇప్పుడు మీకు ఇమేజ్‌ని తీసుకున్నారు. దాన్ని లింక్ ఇచ్చినారు. నెక్స్ట్ దానికి హైపర్ లింక్ కూడా చేసినారు. ఇప్పుడేమి హైటు, హార్ట్ బీట్‌తో మనం దాని ఇమేజ్ సైజ్‌ని కూడా మనం ఏం చేయొచ్చు, పెంచొచ్చు, తగ్గించొచ్చు అన్నమాట. అర్థమైందా? అంటే మన రిక్వైర్మెంట్‌కి తగినట్టు మన వెబ్‌సైట్‌లో కంటెంట్‌కి తగినట్టు మనము దీన్ని ఏం చేయొచ్చు, చేంజ్ చేసుకోవచ్చన్నమాట. దాని సైజ్‌ని పెంచాలనా, తగ్గించాలనా అనేసి మనము చేసుకోవచ్చన్నమాట. ఇప్పుడు మీకు ఇమేజ్ గురించి బాగా అర్థమైంది గదా! ఇమేజ్ అట్రిబ్యూట్ గురించి, ఇమేజు, సోర్సు, నెక్స్ట్ విడ్త్, హైటు ఇవంతా మీకు బాగా అర్థమైందనుకుంటున్నాను. ఇక్కడ అవే ఇచ్చారన్నమాట. నేను లింక్ ఇస్తాను. ఒకసారి మీరు పోయిందని ఈ ఇమేజ్ గురించి మొత్తం చూడండి. ఒకసారి మీకే బాగా అర్థమవుతుంది. ఓకేనా?